బాప్తీసం తీసుకోవడం వలన ప్రయోజనం ఏంటి? ఇది కూడా చూద్దామా? ఏంటంటే మాకు ప్రయోజనం బాప్తీసం తీసుకోవడం వలన అంటారా? బాప్తీసం తీసుకోవాలన్న ప్రయోజనం ఏంటి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలా అనే సందర్భం మీద మనం పరిశీలిస్తే అపోస్తుల కార్యంలో ఇవన్నీ మళ్ళీ రిపీట్లో అడుగుతాను మిమ్మల్ని. మరి చెప్పలేదనుకో, సపోజ్ ఇప్పుడు మొఖాలు శుభ్రంగా వెలిగిపోతూ మొఖాలతో నవ్వుతున్నారు చూడండి, అంటే మీరు సరిగ్గా లేదని అర్థం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం చూడండి. 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకొనుడి. దేని నిమిత్తం తీసుకోవాలట? దేని నిమిత్తం తీసుకోవాలట? పాప క్షమాపణ నిమిత్తం. మరలా చెప్పనా? పాప క్షమాపణ. పాపం చేసిన మిమ్మలను దేవుడు క్షమించాలి అంటే దేవుడు ఖచ్చితంగా బాప్తిస్మం అనే ఒక పద్ధతిని పెట్టాడు. అర్థమవుతుందా మీకు? ఏం పెట్టాడు చెప్పాలి. మన పూర్వపు పాపాలన్నీ క్షమించాలి అంటే దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. అదే పద్ధతి బాప్తిస్మము. అర్థమైందా? చూడండి మళ్ళీ అంటున్నాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి. ఇప్పుడు నేను అడుగుతాను, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, బాప్తిస్మం అనగానేమి? అర్థమైంది అన్నారు కదా, చెప్పండి. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? రైట్, పాపక్షమాపణ నిమిత్తం. రైట్, అంటే 2 బిట్లు మీకు అర్థమైపోయింది, ఇంకెవరు చెప్పవసలా. అంతేనా? ఎవరు చెప్పవసలా. సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే బాప్తిస్మానికి ఏమంటే టక్మని ఏమంటారో సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. మరి ఎందుకు తీసుకున్నావు? పాపక్షమాపణ నిమిత్తం. అంటే మేము చేసిన పాపాలు క్షమింపబడడానికి కొరకు బాప్తిసం తీసుకున్నాం. ఇక్కడ ఒక అవాక్కయ్య మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఏంటి? యేసుక్రీస్తు పాపం చేశాడా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలడు అన్న యేసు ప్రభు పాపం చేశాడా? మరి ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? పాపం చేసిన వాడు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. రైట్, ఓకే. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఎందుకు తీసుకున్నాడు చెప్పాలి. ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన చేసిన పాపాల నిమిత్తం కాదు, మనం చేసిన పాపాల నిమిత్తం సాదృశ్యముగా మీకు ఉండడానికి, మాదిరిగా మీకు ఉండడానికి, నీతి యావత్తు ఇలాగ కానిచుట తగి ఉన్నది అని. బాప్తిసం తీసుకోకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియన్, అంటే నువ్వు క్రైస్తవుడవు కాదు. పుట్టుకతో ఎవరో క్రైస్తవులు కాదు, బాప్తిసం తీసుకుంటేనే క్రైస్తవుడు. ఇప్పుడు ఈ సంఘంలో క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది చెప్పాలి? ఒకసారి బాప్తిసం తీసుకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అంటే వీళ్ళు 3, ఇంకా ఎవరు లేరా? 4, 5, ఇంకా అందరూ బాప్తిసాలు తీసుకున్నారా? వీళ్ళు క్రైస్తవులు కాదు. వీళ్ళు క్రైస్తవులు అని దేవుడు పిలవడం. బాప్తిసం తీసుకోలేని వారు మీకు సంఘానికి ఏ సంబంధం లేదు. మీరు క్రైస్తవులు కాదు. చూసారా?
యేసు ప్రభువే బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే బాప్తిస్మమే మార్గం. అందులో ప్రభు కూడా అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం తీసుకోండి, పరలోక రాజ్యం సమీపించుచున్నది. పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇది కూడా చూద్దామా? ఏంటంటే మాకు ప్రయోజనం బాప్తిసం తీసుకోవడం వలన అంటారా? బాప్తీసం తీసుకోవాలన్న ప్రయోజనం ఏంటి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలా అనే సందర్భం మీద మనం పరిశీలిస్తే అపోస్తుల కార్యములు ఇవన్నీ మళ్ళీ రిపీట్లో అడుగుతాను మిమ్మల్ని. మరి చెప్పలేదనుకో, సపోజ్ ఇప్పుడు మొఖాలు శుభ్రంగా వెలిగిపోతూ మొఖాలతో నవ్వుతున్నారు చూడండి, అంటే మీరు సరిగ్గా లేదని అర్థం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం చూడండి. 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకొనుడి. దేని నిమిత్తం తీసుకోవాలట? పాప క్షమాపణ నిమిత్తం. మరలా చెప్పనా? పాప క్షమాపణ. పాపం చేసిన మిమ్మలను దేవుడు క్షమించాలి అంటే దేవుడు ఖచ్చితంగా బాప్తిస్మం అనే ఒక పద్ధతిని పెట్టాడు. అర్థమవుతుందా మీకు? ఏం పెట్టాడు చెప్పాలి. మన పూర్వపు పాపాలన్నీ క్షమించాలి అంటే దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. అదే పద్ధతి బాప్తిస్మము. అర్థమైందా? చూడండి, మళ్ళీ అంటున్నాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి. ఇప్పుడు నేను అడుగుతాను, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్, బాప్తిస్మం అనగానేమి? అర్థమైందన్నారు కదా, చెప్పండి. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? రైట్, పాపక్షమాపణ నిమిత్తం. రైట్, అంటే 2 బిట్లు మీకు అర్థమైపోయింది, ఇంకెవరు చెప్పవసలా. అంతేనా? ఎవరు చెప్పవసలా. సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే బాప్తిస్మానికి ఏమంటే టక్మని ఏమంటారో, సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. మరి ఎందుకు తీసుకున్నావు? పాపక్షమాపణ నిమిత్తం. అంటే మేము చేసిన పాపాలు క్షమింపబడడానికి కొరకు బాప్తిసం తీసుకున్నాం. ఇక్కడ ఒక అవాక్కయ్య మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఏంటి, యేసుక్రీస్తు పాపం చేశాడా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలడు అన్న యేసు ప్రభు పాపం చేశాడా? మరి ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? పాపం చేసిన వాడు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. రైట్, ఓకే. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు? చెప్పాలి. ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన చేసిన పాపాల నిమిత్తం కాదు, మనం చేసిన పాపాల నిమిత్తం, సాదృశ్యముగా మీకు ఉండడానికి, మాదిరిగా మీకు ఉండడానికి, నీతి యావత్తు ఇలాగ కానిచ్చుట తగి ఉన్నది అని. బాప్తిసం తీసుకోకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియన్, అంటే నువ్వు క్రైస్తవుడవు కాదు. పుట్టుకతో ఎవరో క్రైస్తవులు కాదు, బాప్తిసం తీసుకుంటేనే క్రైస్తవుడు. ఇప్పుడు ఈ సంఘంలో క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది చెప్పాలి? ఒకసారి బాప్తిసం తీసుకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అంటే వీళ్ళు ముగ్గురు, ఇంకా ఎవరు లేరా? 4, 5, ఇంకా
అందరూ బాప్తీసాలు తీసుకున్నారా? వీళ్ళు క్రైస్తవులు కాదేలో, క్రైస్తవులు అని దేవుడు పిలవడం. బాప్తీసం తీసుకున్నావా తీసుకోలేని వారు మీకు సంఘానికి ఏ సంబంధం లేదు. మీరు క్రైస్తవులు కాదు. చూసారా? యేసు ప్రభువే బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే బాప్తిస్మమే మార్గం. అందులో ప్రభు కూడా అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం తీసుకోండి, పరలోక రాజ్యం సమీపించుచున్నది. పరలోక రాజ్యము సమీపంగా ఉంది. మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొంది బాప్తిసం